కొంతమందిని గమనిస్తున్నాను. అపవాదికుడు సులువుగా చిక్కుల్లో పెడుతున్నాడు. ఎలా సులువుగా చిక్కుల్లో పెడుతున్నాడని చూస్తే, ఒక మనిషి బలహీనత ఎక్కడైతే ఉందో, లేదా ఒక మనిషి ఏ స్థితిలోనైతే దెబ్బ కొడితే పడిపోతాడో మనకంటే ఎక్కువగా అపవాదికి తెలుసు. కారణం ఏంటంటే, చాలామంది ఈ మధ్యకాలంలో 3 విషయాల్లో తప్పిపోతున్నారు. ఒకటి తొందరపాటు, రెండోది కోపం ఆవేశం ఎలస కట్టెలు తెంచుకొని రావడం, మూడోది ప్రేమను చల్లార్చుకోవడం. నేను చాలా చోట్ల చూస్తున్నాను. కానీ ఈ సమయంలో మనం కలిగి ఉండవలసిన ఒక గొప్ప పని ఏంటి అంటే, పరిశుద్ధ గ్రంథం నుండి దావీదు రాసిన కీర్తన 27వ కీర్తన 14వ వచనాన్ని మనం చదువుదాం. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. కారణం ఏంటి అంటే, నువ్వు ధైర్యాన్ని ఎప్పుడైతే కోల్పోతున్నావో, విశ్వాసాన్ని ఎప్పుడైతే కోల్పోతున్నావో, ప్రేమ అనేది ఎప్పుడైతే తగ్గిపోతుందో, అపవాదికి సులువుగా నువ్వు చోటిస్తున్నావు. వాడు ఏం చేస్తున్నాడు? నీ ధైర్యాన్ని దెబ్బతీస్తున్నాడు, నీ సహనాన్ని దెబ్బతీస్తున్నాడు, నీ ఆవేశం ఏలేస కట్టును తెంచుకొని వచ్చేవారికి సమాజంలోకి నిన్ను ఒక ఆవేశపరుడుగా, ఒక తొందరపాటున్న వ్యక్తిగా చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వాస్తవంగా తప్పు చూస్తే నీది కాదు, నీలో ఏ లోపం లేదు, కానీ నిన్ను బలహీనపరిచి అవమానపరచాలని ఎదురు చూసి సమయానుకూలంగా నిన్ను ఇబ్బంది పెడుతున్నాడు చూడు అపవాది. వాని తంత్రం ఇది. దాన్ని నువ్వు గ్రహించుకోగలిగితే, ధైర్యం తెచ్చుకొని నిలబడగలిగితే, సహనముతో కనిపెట్టుకొని ప్రభా ఆ వ్యక్తికి నేను సమాధానం చెప్పాలని ఓపిక తెచ్చుకొని ఎలసా వాని తలను గనుక నువ్వు చితక త్రొక్కాలనే ఆశ నీకుంటే, ఒక మాట చెప్తున్నాను, సహనం కలిగి ఉండవు. అపవాదిగడు ఎన్ని పన్నాగలు పనని ధైర్యం తెచ్చుకొని ఉండు. దేవుడు నీ పక్షం నుండి అపవాది తలను శీఘ్రంగా చితక తొక్కుతాడు. కారణం ఏంటంటే, వాడు తోడుకున్న గోతిలో వాడే పడతాడు. కొంచెం ఓపిక తెచ్చుకో. ఎందుకంటే యేసయ్య యథార్థవంతుల పక్షమున వాచ్యమాడువాడు, నీతిమంతుల చెయ్యి విడువడు. ఆయన మన చెయ్యి పట్టుకొని నడిపించబోతున్నాడు. ఎన్ని తంత్రములన్న పనిని, వాడు ఎన్ని ప్రయోగాలన్నా చేయని, ప్రభు మాత్రం నీకే తోడై ఉండబోతున్నాడు. ధైర్యం తెచ్చుకో బిడ్డ, తొందరపడకు, ఆవేశపడకు, అపవాదికి చోటివ్వకు. నిదానముగా దేవుని చిత్తాన్ని తెలుసుకొని ముందుకు వెళ్ళగలిగితే దేవుని జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. మే గాడ్ బ్లెస్ యూ.